నా సంక్రాంతి షాపింగ్ అయిపోయిందో. సంక్రాంతి పండుగ చేద్దామా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. కంప్లీట్ అయింది అంటే కొరియర్స్ అన్ని నాకు చేతిలో వచ్చేసినాయి అనమాట. సో దట్స్ వై కంప్లీటెడ్. మనం ఎప్పుడు ముందే ఉంటాం కాబట్టి. ఇంటెలిజెంట్ ఫెలో. అసలు ఏ ఫెస్టివల్కైనా ఏ ఈవెంట్కైనా మనకి మెయిన్గా 3 అయితే ఉంటాయి: డెకరేషను, అవుట్ఫిట్స్, జ్యువెలరీ. సో మిగతా అన్నీ కూడా ఆ ఈవెంట్ని బేస్ చేసుకొని, ఆ ఫెస్టివల్ని బేస్ చేసుకొని, ఆ థీమ్స్ని యూజ్ చేసుకొని తీసుకోవాలి. చెప్పిన 3 అయితే తీసుకున్నాను. మిగతావి అంటే బడ్జెట్ కొంచెం, అంటే సంక్రాంతి బొమ్మల కొలువు పెడదామని అయితే ఈసారి అనుకున్నాను. సో ఆ బొమ్మల కొలువులో బొమ్మలు అమ్మో ఎంత రేట్లు ఉన్నాయో బాబోయ్, అవి తీసుకునేసరికి అయిపోయింది సీన్. సో వీడియో అయితే సంక్రాంతి షాపింగ్ ఐటమ్స్ గురించి అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అన్ని చేసేయండి. అండ్ ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళు కూడా చేసేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే డెకరేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. బ్యాక్ డ్రాప్ డెకరేషన్. సో సంక్రాంతి థీమ్ రిలేటెడ్ క్లాత్ అయితే తీసుకున్నాను. వీటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ పక్కన చూపించేస్తాను. మనకు ఓపిక ఉంది అనుకుంటే డిఐవై చక్కగా చేసుకోవచ్చు. సంక్రాంతి థీమ్ అనగానే మనకి గుర్తొచ్చేవి కైట్స్, ఆ మధ్యలో కుండ, చెరుకు గడలు, బసవన్న, హరిదాసు, అలాగే కింద గొబ్బెమ్మల ముగ్గు, ఇవే గుర్తొస్తాయి కదా. సో వీటిని మనం కలర్ పేపర్స్తో డ్రా చేసుకొని ఆ షేప్స్లో కట్ చేసుకొని బ్యాక్ డ్రాప్ ఏదో క్లాత్ వేసుకొని దానికి అతికించుకొని మనమే చేసుకోవచ్చు. లేదంటే వాటిని ఫోటో స్టార్ట్ తీయించి కూడా ఆ షేప్స్లో కట్ చేసుకొని అలా అతికించుకొని మనం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా వీటిలో చాలా రకాలు ఉన్నాయి, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ అయితే అవుట్ఫిట్స్. నా అవుట్ఫిట్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఈ శారీ, బాందిని శారీ. ఎప్పుడో నుంచి కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఇన్స్టా రీడ్లో ఒక హాఫ్ శారీ కాంబినేషన్ అయితే చూసాను. దాని మీద ఓని అయితే ఈ కలర్ అనమాట. నాకు బాగా నచ్చింది, అసలు ఎంత బాగా నచ్చిందో. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే సెట్ అయిందనమాట. ఇది నా శారీ కలర్. పర్పుల్ నాకు ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇది గ్రీన్, మెహందీ గ్రీన్ అంటారు అనుకుంటా ఇది. సో ఇదన్నమాట. దీని మీదకి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను. బ్యాక్ సైడ్ ఇట్లా బాదం షేప్ అట్లా వచ్చేటట్టు. అండ్ ఇది పాత మోడల్, అంటే ఇదివరకు మోడలే, బట్ నా దగ్గర లేదని చెప్పి ఈ హ్యాండ్స్ కూడా ఉక్స్ ఇట్లా పెట్టించాను. సో అదనమాట బ్లౌజ్. ఫ్రంట్ నెక్ మామూలే. అండ్ మా అమ్మాయికి కూడా సేమ్ కలర్ మ్యాచింగ్ చేయించాను. అది లంగా జాకెట్. దీనికి ఇదిగో ఇలా వచ్చింది, బుట్ట చేతులు కిందేమో ఇది మ్యాచింగ్ అన్నట్టుగా. సో ఇవైతే మావన్నమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇది షర్టు, ప్యాంటు. ఇదేమో ప్యాంట్, ఇదేమో షర్ట్. సో దీనికి నెక్స్ట్ నా దగ్గర ఒక శారీ ఉంది. నేను మంగళగౌరి వ్రతానికో వరలక్ష్మి వ్రతానికో అమ్మవారికి కట్టాను. నేను తర్వాత కూడా వేసుకున్నాను. సో ఈ కలర్, ఈ శారీ మదర్ డాటర్ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనైతే మాకు తెలిసిన వాళ్ళ చేత ఇది ఇట్లా కుట్టించా. పాపకి జస్ట్ నార్మల్దే. నాకైతే నెక్ వెరైటీగా పెట్టించాను. ఇట్లా నొక్కు మొత్తం కూడా ఇట్లా ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా పెట్టించాను. అండ్ హ్యాండ్స్ ఇట్లా ఫ్లవర్ షేప్ హ్యాండ్స్. అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో ఇట్లా హార్ట్ షేప్ బ్యాక్ సైడ్. ఇవన్నీ కూడా పింట్రెస్ట్లో చూసే నేను డిజైన్స్ చేయించాను. సో ఇది
కలర్ అయితే చాలా బాగుంది అమ్మాయికి నాకు. ఇవన్నమాట అవుట్ఫిట్స్ అయితే ఇవి. నెక్స్ట్ జ్యువెలరీకి వెళ్ళిపోదాం. ఇవి క్లే జ్యువెలరీ. నేను ఆల్రెడీ ఇదివరకు తీసుకున్నాను కృష్ణుడు లాకెట్ వచ్చేటట్లు. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవేంటంటే నేను గ్రీన్ ఆర్డర్ చేశాను, బట్ మెరూన్ వచ్చినాయి బై మిస్టేక్. కానీ ఇంకా నేనైతే పంపించలేదు, మళ్ళీ కొరియర్ అవన్నీ ఛార్జెస్ వేస్ట్, మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్దని. సో వెంకటేశ్వర స్వామి వచ్చేటట్టు ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. బొమ్మల కొలువులో ఇవి కూడా బొమ్మల్లాగా అట్లా బాగుంటాయిలే, కొంచెం నిండుగా ఉంటాయి అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా వెంకటేశ్వర స్వామి పైన నార్మల్ జ్యువెలరీ కంటే కూడా వీటిలో కొంచెం ఇంకా ఎక్కువ హెవీగా అనిపిస్తాయి. సో ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఫేస్ ఇది మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. గాజులు ఇది మొత్తం సెట్ అన్నమాట. సో ఇది నా జ్యువెలరీ. మా అమ్మాయికి ఏం తీసుకోలేదు, ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం తీసుకొని తర్వాత మిగిలితే ఆలకన్నమాట. సో ఇవి జ్యువెలరీ. బొమ్మల కొలువు బొమ్మలు ఇవైతే తీసుకున్నాను. అమ్మవారి ఇందా చూపించాను కదా, నాకు ఈ అమ్మవారు అయితే ఎంత బాగా నచ్చారో. కంచి కామాక్షి గుళ్ళో ఉంటారు కదా, సో అక్కడ స్టోరీ కూడా. నేను యాక్చువల్లీ ఫస్ట్ తీసుకోవాలనుకుంది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయింది, ఎట్లాంటి బొమ్మలు తీసుకుందాం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనకు నార్మల్గా జనరల్గా గుర్తొచ్చేది శివ కుటుంబం, రామ కుటుంబం, అవైతే నాకు ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి, మా ఫేవరెట్స్ కాబట్టి. సో అట్లా కాకుండా ఇంకా వెరైటీగా తీసుకుందాం అంటే ఈ టైప్లో అని ఉంది. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న వాటిలో తీసుకోవాల్సి వచ్చింది, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. ఈ బొమ్మలు చూసినప్పుడు అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ కలగాలి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ఫీలింగ్ కలగాలి. సో అలాంటి బొమ్మలు తీసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో అమ్మవారిని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ రాధాకృష్ణులు. మా అమ్మాయి అయితే కృష్ణుడి బొమ్మ పగలగొట్టేసింది. సో కృష్ణుని కూడా మళ్ళీ తీసుకున్నాను, ఈసారి రాధతో కలిపిన కృష్ణుడిని. ఈ బొమ్మల కొలువు టాయ్స్ కొనే ముందు నేను యూట్యూబ్లో వాటిలో సెర్చ్ చేశాను, అసలు బొమ్మల కొలువు ఏంటి, ఎలా చేస్తారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు, లేని వాళ్ళు చేయరు అని. ఇట్లా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చా లేదా, అండ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టాలి, ప్రత్యేకంగా ఏమన్నా బొమ్మలు పెట్టాలా, అవన్నీ కూడా రీసెర్చ్ చేసి చూశాను. సో కొంతమందికి వాళ్ళ అత్తగారింటి వైపు, అమ్మగారింటి వైపు పాతకాలం నుంచి అలవాటు ఉన్నదే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారంట. మనం కొత్తగా ఇంట్రెస్ట్ ఉండి మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, కాకపోతే ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ బొమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా అలా ఆకలితో ఉంచినట్లు అవుతుందంట, ఏంటి ప్రతి సంవత్సరం చేయకపోతే. సో ఒకసారి స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా పూజ చేస్తూ ఉండాలి, నివేదన చేస్తూ ఉండాలి అని అయితే విన్నాను. అలాగే ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒక బొమ్మ తీసుకుంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకో బొమ్మ, అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త బొమ్మని కొని ఆ బొమ్మల కొలువులో చేరుస్తూ ఉండాలంట. బట్ నాకైతే ఒకేసారి కొంచెం నిండుగానే తీసుకుందాము, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇంకెన్ని సంవత్సరాలకి అట్లా అయ్యాను, తర్వాత సంవత్సరాలు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో. సో ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే 3 రోజుకి సరిపడా ఆ బొమ్మలు అయితే తీసుకున్నాను. అండ్ ఇవి కాస్ట్ కూడా చాలా అయినాయి, మొత్తం బొమ్మలు కలిపి నాకు 10,000 దాకా అయినాయి. సో షోకేస్లో కూడా యూజ్ అయ్యేటట్లే నేను ఇంకా డైలీ అట్లా షోకేస్లో పెట్టి అందంగా ఉండడానికి చూసుకునేటట్లుగానే 2-in-1 లాగానే తీసుకున్నాను. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి ఓన్లీ సంవత్సరానికి ఒకసారి తీయడం అంటే మనకి కొంచెం సురిమి అనిపిస్తూ ఉంటుంది. సో ఎట్లాగూ కొత్త ఇల్లు, షోకేస్ కూడా కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి దాంట్లో కూడా అందంగా ఉంటాయి కదా అని ఆ పర్పస్ కింద కూడా నేను 2-in-1 కింద తీసుకున్నాను. ఇవి కాస్ట్ అంత ఎందుకు ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాకపోతే పెయింట్ అవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి మంచిగా చూడడానికి. ఆ ఫేసెస్ ఇంకా మంచిగా, ఆ స్మైలీ ఫేసెస్ ఇంకా ఆ జీవకాలు ఉట్టిపడేటట్లు ఉంటే బాగుండు అనిపించింది. అంత ఇదిగా అయితే లేవు కానీ అబవ్ యావరేజ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. గడ్డి పెట్టేసి అట్టపెట్టెలో ఇచ్చారు. మమ్మల్ని స్కూటీ మేము వేసుకెళ్ళాము, సో దాంట్లో అయితే వెళ్ళొద్దన్నారు. ఆటోలో మళ్ళీ అదొక 400 ఆటో బుక్ చేసుకొని దాంట్లో అయితే తీసుకొచ్చాము.
బొమ్మల కొలువు టాయ్స్ పెట్టడానికి ఈ షాప్సీ నుంచి నేను ఈ స్టెప్స్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా 2-in-1 పర్పస్ కింద తీసుకున్నాను. డిటాచబుల్ చేసి మనం లోపల దాచుకోవచ్చు, లేదు మనం మొక్కలు పెట్టుకోవడానికి తర్వాత గార్డెన్లో పెట్టుకొని వాడుకోవచ్చు. సో బొమ్మల కొలువు స్టెప్స్ కింద యూజ్ అవుతుంది, మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, కుండీలు. అలాగే ఎప్పుడన్నా నేను డెకరేషన్స్ అవి చేసినప్పుడు కూడా ఇంకా దేవుళ్ళని పెట్టడానికి యూజ్ అవుతుందని చెప్పి ఆల్ పర్పస్ కింద తీసుకున్నాను. సో ఇవన్నమాట నా సంక్రాంతి షాపింగ్ ఐటమ్స్. మీకు ఎలా అనిపించింది? నా ఐటమ్స్ నచ్చాయి నాకు కమెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్స్ చేసి, షేర్ చేసి, ఏమేం చేయాలో అన్నీ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ సంక్రాంతి.